హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రాజును మించిన రైతు అనే కథ చెప్పుకుందాం. పూర్వం గోల్కొండ రాజ్యం అనే ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యంలో ఒక రైతు ఉంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ రైతు తన పొలంలో విత్తనాలు చల్లుకుంటూ ఉన్నాడు. అప్పుడు అనుకోని విధంగా మామూలు దుస్తులతో గోల్కొండ నవాబు గుర్రం మీదుగా అటువైపుకు వచ్చాడు. కాస్త పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న ఆ రైతు యోగక్షేమాలను తెలుసుకోవాలని రైతుకు కోరిక కలిగింది. అసలు అతను ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడి వాడైనా, పెళ్ళయిందా, భార్యా పిల్లలు ఉన్నారా, ఒకవేళ పెళ్ళైతే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇలా రకరకాల ఆలోచనలు రాజును చుట్టుముట్టాయి. అందుచేత వెంటనే ఆయన గుర్రాన్ని ఆపాడు. ఏం రైతన్నా, వ్యవసాయం గిట్టుబాటుగా ఉందా అని అడిగాడు. రైతు తల ఎత్తి చూసి, ఏం బాగుందిలే దొరా, పంట బాగా పండిన ఏడు 80 రూపాయలు చేతికొస్తాయి అన్నాడు. వాడు వచ్చింది నవాబు అన్న సంగతి అసలు గుర్తించలేదు. మరి నీకు వచ్చిన 80 రూపాయలు నువ్వు ఏం చేస్తావు రైతన్నా, నీకు కుటుంబం కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు నవాబు. ఏముంది దొర, ఆ వచ్చిన 80లో 20 రూపాయలు నవాబు గారికే పన్నుల కింద పోతాయి. మరో 20 రూపాయలు నేను చేసిన అప్పులు తీర్చుకోవడానికి సరిపెడతాయి. ఇంకో 20 బాకీ కింద చెల్లవుతాయి. ఇక మిగిలిన ఆ 20 రూపాయలు నేను గంగపాలు చేస్తాను అన్నాడు రైతు. ఈ సమాధానం విన్న నవాబుకు ఎంతగానో ఆశ్చర్యం కలిగింది. నాకు కాస్త వివరంగా చెప్పన్నా, ఏం బాకీ చెల్లిస్తావు, ఎవరికి అప్పు పెడతావు, సొమ్ముని గంగపాలు ఎందుకు చేస్తావు, నాకేమీ అర్థం కాలేదు అని నవాబు చాలా విచిత్రంగా అడిగాడు. దొర, నేను నా తండ్రిని పోషిస్తాను అంటే అది నేను అప్పు తీర్చడం. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నప్పుడు నన్ను పోషించాడు. ఆయన నన్ను పోషించింది, నేను దాన్ని అప్పుగా భావిస్తాను. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఆయన్ని పోషించి నేను ఆయన అప్పును తీరుస్తాను. ఇక నా కొడుక్కి తిండి పెడతాను అంటే అది అతనికి అప్పు ఇవ్వడం. రేపొద్దున్న నా వయసు అయిపోయాక అతను నాకు తిండి పెట్టి ఆ అప్పును తీర్చుకుంటాడు. నా కూతురికి అన్నం పెడతాను అంటే అది సొమ్ము గంగపాలు చేయడం అన్నమాట అన్నాడు రైతు. ఆ రైతు మాటల్లో ఉన్న చమత్కారానికి నవాబు ఎంతగానో సంతోషించాడు. అతనికి తన దగ్గర ఉన్న ధనంలో నుంచి కొంత తీసి ఇచ్చాడు. తీసి ఇచ్చాక అప్పుడు తాను గోల్కొండ నవాబుని అన్న విషయాన్ని ఆ రైతుకు తెలియజేశాడు. అనంతరం ఈ విధంగా అన్నాడు. ఓ రైతు, నీ మాటలలో చాలా నిజం ఉంది. కానీ నాతో అన్న మాటలు నేను లేనప్పుడు నువ్వు మరెవ్వరితోనూ అనకూడదు, తెలిసిందా అని ఆ రైతును హెచ్చరించాడు. నవాబు తన గుర్రం మీద వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్ళాడు. దివాణం చేరుతూనే నవాబు తన అధికారులందరినీ పిలిపించాడు. అందరూ రాగానే వారితో ఇలా అన్నాడు. ఈరోజు ఉదయం నేను గుర్రం మీద ఉత్తరపు దిక్కుకు వెళ్ళాను. ఊరికి 1 మైలున్నర దూరాన ఒక చిన్న పొలంలో ఒక రైతు విత్తనాలు చల్లుతూ వ్యవసాయం చేస్తూ నాకు కనిపించాడు. వాణ్ణి నేను పలకరించాను. వ్యవసాయం గిట్టుబాటు అవుతుందా, నీ కుటుంబం ఎలా ఉంది, ఇటువంటి ప్రశ్నలన్నీ నేను వాడిని వేశాను. దానికి వాడు, పంట బాగా పండితే 80 రూపాయలు చేతికి వస్తాయన్నాడు. వాడు దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తాడని నేను అడిగాను. అందుకు వాడు 20 రూపాయలు పన్నులు కడతానని, 20 రూపాయలు బాకీ తీరుస్తానని, 20 రూపాయలు వేరే వ్యక్తికి అప్పుగా ఇస్తానని, 20 రూపాయలు గంగపాలు చేస్తానని ఆ రైతు నా ప్రశ్నకు సమాధానమిచ్చాడు. నిజానికి ఆ రైతుకు పెద్ద చదువు, సంస్కారం ఇవేమీ లేవు. కేవలం పొలం దున్నుకునేవాడు మాత్రమే. కానీ వాడింత భావగర్భితంగా మాట్లాడాడు. మరి మీరందరూ చదువుకున్నవారు, కానీ మీలో ఏ ఒక్కరైనా వాడి మాటలలో ఉన్న ఆ అంతరార్థాన్ని నాకు విప్పి చెప్పినట్లయితే ఆ చెప్పిన వ్యక్తికి ఒక జాగీరుని బహుమతిగా ఇస్తాను. ఇప్పుడు ఆ జాగీరును ఎవరు సంపాదిస్తారో నేను చూస్తాను అని వారందరికీ ఒక సవాల్ను విసిరాడు. నవాబు ఇచ్చిన సమస్యకు సమాధానం చెప్పడం ఎవ్వరి వల్ల కాలేదు.
నిజానికి ఆ సభలో ఉన్న మేధావులంతా ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా దానికి ఏ సమాధానం ఏంటో వారి బుర్రలకి తట్టలేదు. ఒక్క అధికారి మాత్రం నవాబుతో మాట్లాడిన రైతును గురించి ఆరా తీసి ఆ రైతును కలుసుకున్నాడు. నువ్వు నవాబు గారితో ఈ విధంగా అన్నావట. ఈ విషయం మాకు తెలిసింది. నీ ఉద్దేశం ఏమిటో నాకు వివరంగా చెప్పినట్టయితే నీకు ఈ రూపాయలన్నీ ఇచ్చేస్తాను అని ఒక రూపాయల సంచిని రైతు ముందు పెట్టాడు. రాజు ఇలా తమకు ఒక పందెం పెట్టిన సంగతి, దీని గురించి ఆరా తీసిన సంగతి మాత్రం అతను పొరపాటును కూడా రైతుకు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే రైతుని ఆ నవాబు శిక్షిస్తాడని అతనికి కూడా తెలుసు కాబట్టి. ఆ రూపాయలను చూశాక రైతు రహస్యాన్ని దాచలేకపోయాడు. నవాబు మీదున్న భయం కంటే ఆ రూపాయల మీదున్న ఆశ ఆ రైతును ఎంతగానో ప్రేరేపించింది. దీంతో అతను ఆ రహస్యాన్ని దాచలేకపోయాడు. అధికారికి తన మాటలలో ఉన్న అర్థాన్ని విప్పి చెప్పేశాడు. వెంటనే అధికారి నవాబు దగ్గరకు వెళ్ళాడు. ఆయన అడిగిన సమస్యని విప్పి చెప్పాడు. అప్పుడు నవాబుకి రైతు తన ఆజ్ఞను ఉల్లంఘించాడని అర్థమైంది. వెంటనే ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ రైతును పిలిపించి మరణదండన విధించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ రైతును తన నౌకర్ల ద్వారా దివాణానికి పిలిపించుకున్నాడు. ఏం రైతన్నా, ఆటలుగా ఉందా? నా మాటని ఎందుకు అతిక్రమించావు? ఇందుకు నీకు మరణదండన విధించాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. దీనికి నువ్వు ఏమి సంజాయిషీ చెప్పుకుంటావు? ఒకవేళ నీ సంజాయిషీ నాకు నచ్చినట్లయితే నేను నా నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడడం మర్చిపోకు అని అడిగాడు. దానికి రైతు ఏమాత్రం భయపడలేదు, బెణకలేదు, తొణకలేదు. ఎంతో ధైర్యంగా అతను, దొర, నేను తమ ఆజ్ఞను ధిక్కరించలేదు. తమరి సమక్షంలోనే నేను తమ అధికారికి ఆ రహస్యాన్ని చెప్పాను. ఎలాగో తెలుసా? నేను ఆ సంగతిని మీ అధికారికి చెప్పేటప్పుడు నా ఎదురుగా 100 రూపాయలున్నాయి. ఆ 100 రూపాయలలో ప్రతి ఒక్క రూపాయి మీద తమరు ఉన్నారు అని జవాబిచ్చాడు. అంతేకాకుండా ఆ రైతు తన దగ్గర ఉన్న రూపాయల్లో నుంచి మచ్చుకి 1 రూపాయి తీసి దాని మీద గల నవాబు బొమ్మను ఆ నవాబుకే తిరిగి చూపించాడు. దీంతో నవాబు కోపమంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. రైతు తెలివితేటలకు నవాబు మళ్ళీ విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. అవును, నిజమే, ఆ రూపాయి మీద ఉన్నది నేనే అంటూ రైతును చాలా గౌరవించాడు. అతని తెలివితేటలకు మెచ్చి మరికొంత ధనాన్ని బహుమతిగా ఇచ్చి పంపించి వేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.